ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జైలుకి వెళ్లారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో గెలుస్తారని అన్నారు. చంద్రబాబు హయాంలో బస్సులు పెట్టి పోలవరం ప్రాజెక్టును చూపిస్తే పోలవరం ప్రాజెక్టును చూడకుండా సీఎం జగన్ పోలీసులను పెట్టాడని అరుణ్ కుమార్ అన్నారు. ఏపీ విభజన జరిగి నేటికి 10 ఏళ్లు పూర్తయిందన్నారు. లోక్సభ వాళ్లు విడుదల చేసిన పుస్తకం ఆధారంగా కోర్టులో పిటిషన్ వేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఏపీ విభజన చట్టం అమలు కోసం కేంద్రాన్ని అష్టదిగ్బంధం చేసి నిలదీయాలని, విభజన హామీల కోసం జగన్ ఏం సాధించారో చెప్పాలని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. నేను ఇదే గొడవ మన రాజమండ్రి వాళ్ళు మీకైతే అందరికీ కంటతా వచ్చేసి ఉంటుంది. ఇదే గొడవ ఆ రోజు నుంచి మార్చిలో వేసాం పిటిషన్. మే 7వ తారీఖున నేను వెళ్ళి పర్సనల్గా పార్టీ ఇన్ పర్సనల్ ఆర్గ్యుమెంట్ చెప్పాను. అప్పుడు దత్తు గారి కోర్టు అది. తర్వాత దత్తు గారు చీఫ్ జస్టిస్ అయ్యాడు. ఆయన కోర్టులోకి వెళ్ళి అడిగాను. తర్వాత 5గురో 6గురో చీఫ్ జస్టిస్లు మారారు. ప్రతి వాళ్ళ కోర్టుకి వెళ్తున్నాను. చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి స్వయంగా కలిసి ఇవన్నీ చూపించి అడిగాను. ఇలా కోర్టులో నేను వేసింది ఉందండి, అందులో గవర్నమెంట్ వస్తే, ఎందుకంటే సుప్రీంకోర్టులో పరిస్థితి ఏంటంటే ఎవరన్నా సీనియర్ అడ్వకేట్ అపియర్ అయితేనే జడ్జీలకి వినే టైం ఉంటుంది. లేకపోతే వాళ్ళ కేసులు మీ కేసులు వచ్చేస్తుంటాయి. కొత్తడు ఎవడో నాలాంటి వాడు నన్ను ఎవడో అక్కడ గుర్తుపట్టడు. కనీసం మన అమరావతి హైదరాబాద్ కోర్టులో అయితే ఏ బంట్రోతో గుర్తుపడతాడు. గుర్తుపట్టి జడ్జి గారికి చెప్తాడు, ఇతను ఇంతకుముందు ఎంపీ చేశాడండి అరుణ్ కుమార్ అండి అని పేరు. అక్కడ ఎవడో గుర్తుపడ్డ అంతా నార్త్ ఇండియా వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్ళి నేను నిలబడి గొడవ చేసి గట్టిగా అరిచి, సార్ వినండి, డైరెక్ట్గా కాన్స్టిట్యూషన్ వైలేషను, మీరు కాకపోతే మాకెవరు అని చెప్పి గట్టిగా చెప్పాల్సి వస్తుంది. అలాగే చెప్పుకుంటూ 10 ఏళ్ళు అయిపోయాయి. అక్కడ మన రాజమండ్రి కుర్రాడు అల్లంకి రమేష్ అని ఆయన ఉన్నాడు కాబట్టి ఈ కేసు బతికుంది. ఓసారి అయితే డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తర్వాత జగన్ వచ్చిన తర్వాత, జగన్ సీఎం అయిన తర్వాత అభిషేక్ సింఘ్వి అని చెప్పి చాలా పెద్ద ప్లేడరు ఆయన వచ్చి అపీర్ అయ్యి ఇదంతా తప్పు అని ఆంధ్ర తరఫున వాదించాడు. తెలంగాణ తరఫున కాదు, ఆంధ్ర తరఫున వచ్చి ఆయన తప్పిది, ఇదేం లేదు, అయిపోయింది, అనవసరంగా ఇమోషనల్ అవుతున్నాడు మా ఫ్రెండ్ అని నేను తెలుసు అతనికి పర్సనల్గా. అంటే నేను చెప్పాను, ఆర్టికల్ అన్నాడు వైలేషన్, దీనికేం చెప్తావు చెప్పు, ఇతనే ఏదో ఖర్చు చెప్తా. అయినా నువ్వు ఆంధ్ర గవర్నమెంట్ తరఫున ఎలా వచ్చాడని అప్పుడు బయటకు వచ్చి ఇమీడియట్గా మీడియాతో మాట్లాడాను. ఆంధ్ర గవర్నమెంట్ డివిజన్ అంగీకరిస్తుందా? రోజు ప్రతి పబ్లిక్ మీటింగ్లోనూ అన్యాయం చేశారని కోర్టులో వచ్చి ఏం లేదు న్యాయం జరిగిందని అన్నారా అంటే, తర్వాత తెలిసింది ఏంటంటే వీళ్ళు చేసిన బ్రీఫింగ్ అతనికి అర్థం అవ్వాల. స్టేట్ గవర్నమెంట్ తరఫున ఏదైతే బ్రీఫింగ్ ఇచ్చారో సీనియర్ అడ్వకేట్కి అతను వేరేలా అర్థం చేసుకుని వచ్చి అతను ఏదో మాట్లాడాడు. వెంటనే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మళ్ళీ నన్ను సపోర్ట్ చేస్తూ ఈ విభజన తప్పును ఒక ఎఫిడవిట్ వేసింది. తెలుగుదేశంలోకి వలసలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ నుంచి ద్వితీయ శ్రేణి నేతలు, గ్రామస్థాయి నేతలు టీడీపీలోకి చేరుతుండగా ఈ నెల 22వ తేదీ నుంచి అధినేత చంద్రబాబు సమక్షంలోనే చేరికలు ఉండనున్నాయి. తెలుగుదేశంలోకి పలువురు నేతలు చేరేందుకు రంగం సిద్దమైంది. పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో మాట్లాడిన నేతలు ఈ నెల 22 నుంచి పార్టీలో చేరేందుకు ముహూర్తాలు నిర్ణయించుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదివారం మధ్యాహ్నం రాజశ్యామల యాగం పూర్ణాహుతి పూర్తయిన తర్వాత హైదరాబాద్ వెళ్లనున్నారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన వెంటనే చంద్రబాబు వైసీపీ నుంచి వచ్చే నేతలకు పార్టీ కండువాలు కప్పనున్నారు. శుక్రవారం పార్టీ సీనియర్ నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు వైసీపీ నుంచి వచ్చే నేతలను అవసరం మంచివాళ్లు అనుకుంటే తీసుకుందామని, ఎవరిని పడితే వాళ్లను తీసుకునే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. పార్టీ అవసరాల దృష్ట్యా వైసీపీ నుంచి వచ్చిన నేతలతో కలిసి పనిచేసే సమయం ఆసన్నమైందని కూడా పార్టీ నేతలకు స్పష్టం చేశారు. పొత్తుల కారణంగా సీట్లు కోల్పోయే నేతల త్యాగాలను ఎట్టి పరిస్థితుల్లో విస్మరించబోమని, పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్టీలో ఇటీవల వేరే నేతలు వస్తుండటంతో కొంతమంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయటమే కాకుండా తాము సీట్లు కోల్పోతున్నామని ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. మరికొంతమంది నేతల వద్దకు కార్యకర్తలు వచ్చి ఒత్తిడి చేయటం కూడా ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను గమనించిన చంద్రబాబు పార్టీ నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్స్ లో అందరికీ హామీ ఇవ్వటమే కాకుండా తప్పనిసరిగా వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు వైసీపీ నుంచి వచ్చే నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెల 22వ తేదీన నర్సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశంలో చేరబోతున్నారు. ఆయనతో పాటు గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి కూడా పార్టీలో చేరనున్నారు. జంగా కృష్ణమూర్తికి నర్సారావుపేట అసెంబ్లీ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. శ్రీకృష్ణదేవరాయలు మళ్లీ నర్సారావుపేట లోక్సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు.